నమస్తే, నేను మీ శేఖర్ పగిల్లా. పార్లమెంట్ ప్రచారం ముగియనుండడంతో మొత్తాన్ని పార్టీలు ఎత్తులపై ఎత్తులేసి ముందుకెళ్తున్న ఈ తరుణంలో ప్రచార హోరు ఇన్ని రోజులు కానీ ఈ చివరి 48 గంటలు కానీ 24 గంటలు మాత్రమే. ఇక ఎలా ఉంది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ఉన్నారు. తను ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు, బీసీ నాయకుడిగా ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎమ్మెల్సీ కంటెస్టెడ్గా ఉన్నారు, ఎమ్మెల్యే ఆశావా అభ్యర్థిగా కూడా తను ఉన్నారు. గౌరీ సతీష్ గారు పూర్తి మాటల్లో తెలుసుకుందాము. ప్రచారం ఇప్పటివరకు ఎలా సాగింది, మరోసారి మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారో పార్లమెంటు ఎన్నికల్లో అది కూడా ప్రధానంగా చేవెళ్ళ లోక్సభలో ఎలా ఉండబోతుంది అనేది పూర్తి మాటలు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి గౌరీ సతీష్ గారు. నమస్కారం శేఖర్, బాగున్నారా? యా సూపర్ ఫైన్. ఎలా ఉంది సార్ ప్రచారం, ఎలా సాగుతుంది? ఏదైతే 10 సంవత్సరాల విధ్వంస పాలన నుంచి ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణం పొందినటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కొనసాగుతుంది. అందులో భాగంగా 10 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పాలన నుంచి కామన్ మ్యాన్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వరకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఎప్పుడు ఈ సమాజానికి అందిస్తామని చెప్పి ఊవిల్లుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఒక ఆనందదాయకమైనటువంటి పరిస్థితిలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ దేశాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అనే ఉద్దేశంతో అందరూ భారతదేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఉన్నటువంటి రెస్పాన్స్ బట్టి చూస్తే ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా దేశ ప్రజల యొక్క అసమానతలు ఏవైతే భారతీయ జనతా పార్టీ చేసిందో వాటిని పారదోలి సంక్షేమం, అభివృద్ధి, ఏదైతే ఉద్యోగాల కల్పన కోసం మేము ఏదైతే ఎజెండా పెట్టుకున్నామో వాటిని నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రచారం గ్రామీణ వాతావరణంలో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో కొనసాగిస్తా ఉన్నాం. మీ ప్రభుత్వం వచ్చి గడిచిన 5 నెలల్లోనే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్గా కరెంటు కోతలు కావచ్చు, రైతు రుణమాఫీలు కావచ్చు, మహిళల పింఛన్లు కావచ్చు, ఏదైనా మీరు తెచ్చిన 6 గ్యారంటీల అమల్లో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. అందుకే మళ్ళీ పొరపాటు జరిగింది, ఈసారి మళ్ళీ మేము కారుకే కావాలి, కారు గుర్తుకే ఓటేస్తామని అంటున్నారు అనేది ఒక టాక్ వినబడుతుంది. ఎలా చూస్తారు దీన్ని? తెలంగాణ రాష్ట్రంలో లేదా భారతదేశంలో అబద్ధాలకు మారు పేర్లు. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసలాగో అబద్ధాలు చెప్పడంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి అబద్ధానికి కూడా వీళ్ళు అలాంటి వాళ్ళే అనేది మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూసాం. అదే తరుణంలో మనం 10 సంవత్సరాల క్రితం నిన్నటి వరకు అయితే 10 సంవత్సరాల పరిపాలన మనం ప్రత్యక్షంగా చూసాం. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, దయచేసి ఆలోచన చేయాలి. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ వారి ద్వారా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి మంత్రులు అయినటువంటి వారికి కూడా కలవడానికి అవకాశం లేనటువంటి ఈ కొట్లాడు తెచ్చుకున్నటువంటి స్వరాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది, ప్రజాపాలన ఏర్పడింది, మన సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది అని చెప్పి కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. మీరు చూశారు, మొట్టమొదటిసారి సెక్రటరియట్ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత 5 లక్షల మంది మన సెక్రటరియట్కు రావడం అనేది మనం ప్రత్యక్షంగా చూసాం. చాలామంది, నేను ప్రత్యక్షంగా చూశాను, చాలామంది మన పత్రికా మిత్రులు ఇంత మంచి సెక్రటరియట్ను నేను ఇప్పటి వరకు కూడా చూడలేదని చెప్పి 1000 మంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళ ఫేస్బుక్లో, వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళకున్నటువంటి సోర్సెస్ ద్వారా వాళ్ళందరూ సమాజానికి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ప్రతి మనిషి మానవ నైజం, ఒక మనిషి తన సమస్యను చెప్పుకుంటే తన బాధ తరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కంచె తొలగించి అవకాశం కల్పించినటువంటి పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. సతీష్ గారు, అంతవరకే మీరు కంచెలు తొలగించామని ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మీ నాయకులు మీరు చెప్తున్నది తొలగించడం వరకే కానీ ఇప్పటి వరకు ప్రజాపాలన, ప్రజాభవన్ అని పెట్టారు. ఇంతవరకు సమస్యలు నేరుగా ముఖ్యమంత్రి పరిష్కరిస్తారన్నారు, లేదంటే మంత్రివర్గులు లేదంటే అధికారులు అన్నారు. కానీ ఇక్కడ ప్రజాభవన్ లో ఇప్పటివరకు దరఖాస్తులు తీసుకునే పరిస్థితి లేదని మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. 100% అబద్ధం. నీటి బుడగల్ లాంటి మాటలు మాట్లాడడం బీఆర్ఎస్ బీజేపీ సొంతం. అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు, మడమది ఇప్పదు అని గతంలో చూసాం, ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. సమస్యలు తీసుకోవడానికి మా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
చిన్నారెడ్డి గారిని నియమించాం, వారితో పాటుగా ఐఏఎస్ ఆఫీసర్లు నియమించాం. వారానికి 2 రోజులు అక్కడ విధి నిర్వహణలో ఉంటూ వారు డైలీ వారం 2 సార్లు వారి యొక్క దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం కృతనిశ్చయంతో ప్రయత్నం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా ప్రజాప్రభుత్వం. అది మరిచి అబద్ధాలు మాట్లాడడం అనేది మనం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా అది గ్రహిస్తూ ఉందనేది మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మేము అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే మేము అమలు చేసినటువంటి అంశాలు మీ ద్వారా సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, ఎక్కడైతే ఆన్లైన్లో పనిచేస్తున్నటువంటి